ఆయన చనిపోయిన సమయంలో కూడా దేవునితో నిండిన వాడిగా ఉన్నాడు. తన మనసంతా కూడా దేవుని మీద ఉంది. పరిశుద్ధాత్మ నింపుదలంటే నీ జీవితానికి కావాల్సిన స్పష్టత. నువ్వు ఎక్కడ చదవాలి, ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరితో నివసించాలి, ఎక్కడ పని చేయాలి, ఎక్కడ జీవించాలి, ఎవరిని వివాహం చేసుకోవాలి, నీ కుటుంబ జీవితం ఎలా ఉండాలి, అన్నీ నిర్ణయించేది దేవుని చిత్తమే. దేవుడు నిన్ను ఎన్నుకున్న విధమే. నువ్వు ఆయన ఒక నింపుదలతో రాకుండా నువ్వు ఎన్ని చేసినా నీ జీవితము అయోమయ స్థితిలోకి వెళ్ళిపోతుంది. స్టెఫెన్ ఒక ముగింపు కూడా అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 55వ వచనంలో ఒకసారి చదువు. అపోస్తుల కార్యము 7వ అధ్యాయము 55వ వచనంలో స్టెఫెన్ ఒక ముగింపు ఉంటుంది. అక్కడ ఏముంటుంది? అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమున నిలిచి ఉండుట చూచి ఆకాశం తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పాను. ఒక్కసారి ఇక్కడ కూర్చున్న వారు కళలు కంటే విషయంలో ఫస్ట్ క్లాస్ కొంటాం, అవునా కదా? ఆలోచించుకోండి. యవనస్తులంటే ఏంటి? కళలు కంటారు. అయ్యో రేపు నా జీవితం అట్టు ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది, అక్కడికి వెళ్తే బాగుంటుంది. ఇప్పుడు నువ్వు కళ కనాల్సింది ఏంటంటే, ఆ స్టెఫెన్ ఎవరు? ఒక యెరూషలేము వీధుల్లో ఒక సాధారణమైన వ్యక్తి. ఆయన నిలబడి ఉంటే, దేవుని కొరకు జీవిస్తూ ఉంటే, దేవుని కొరకు వైరాగ్యంగా జీవిస్తూ ఉంటే, దేవుని చిత్తం చేస్తూ ఉంటే, ఒక యవనస్తుడు రాళ్ళేసి మనుషులు కొడుతున్నారట, హేళన చేస్తున్నారట, అసహ్యపరుస్తున్నారట. ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా అండి? ఆయన తల పైకెత్తి చూస్తున్నాడట. ఈరోజు మనల్ని ఏదన్నా అంటే మన మూతి ముడుచుకుని వెళ్ళి పక్కన కూర్చుంటాం. వీళ్ళతో నాకు ఎందుకు రా బాబు, నా పని నేను చూసుకుంటా అంటాం. ఇది చేత కాలేదనుకో నీ అహం అడ్డు వస్తుంది, నీ గర్వం అడ్డు వస్తుంది. కానీ ఈ స్టెఫెను రాళ్ళతో కొడుతూ ఉన్నప్పటికీ కూడా ఏంటి? దేవుని చిత్తం చేసిన వ్యక్తి, దేవుని ప్రణాళిక చేసిన వ్యక్తి, దేవుని కొరకు వైరాగ్యంగా జీవించిన వ్యక్తి, పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి, ఏంటి ఈయన జీవితం ఇటు అయిపోయిందని నువ్వు అనుకుంటున్నావేమో. భయపడద్దు. దేవుడు ఉపయోగించుకునే పాత్ర ఆయన. దేవుడు ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి విశ్వాసాన్ని కూడా అడుగుతున్నాడు. ఆయనకి ఫాలోవర్లు లేరు. ఈరోజు నీ ఇన్స్టాగ్రామ్లోనో నీ యొక్క సోషల్ మీడియా అకౌంట్లోనో నాకు ఎంతమంది లైక్ కొట్టారు, ఎంతమంది షేర్ చేశారు, ఎంతమంది నన్ను వెంబడిస్తున్నారు అని నువ్వు అనుకుంటున్నావేమో. ఆయనకి ఏ ఘనత లేదు. ఆయనకున్న ఘనత అంతా దేవుని ఆత్మతో నింపబడిన వాడిగా ఉన్నాడు. ఆయన మరణిస్తున్నప్పుడు ఒక ఆశ్చర్యం జరుగుతుంది. యేసు క్రీస్తు ఏం చేస్తాడు తెలుసా? కూర్చుని లేడు, నిలబడి ఉన్నాడు. ఇలాంటి సాక్షి నీకుందా? నిలబడేది ఎందుకు నిలబడతారు తెలుసా? గౌరవిస్తానికి నిలబడతారు. ఒక వ్యక్తి వస్తున్నప్పుడు ఆ వ్యక్తిని గణపరుస్తానికి నిలబడతాడు. సర్వోన్నతుడు సర్వంను సృజించిన యేసు క్రీస్తు తండ్రి కుడి పార్శ్వాన కూర్చున్నవాడు ఈరోజు నీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు, నీ కొరకు మనవి చేస్తున్నాడు, నీ కొరకు కనికరం చూపిస్తున్నాడు. ఆ వ్యక్తి స్టెఫెను ఈ లోకంలో జీవించిన విధానాన్ని చూసి ఏమవుతుంది తెలుసా అండి? ఆయన తండ్రి కుడి పార్శ్వాన కూర్చున్న ఆయన లేచి నిలబడుతున్నాడంట. ఘనతకు గుర్తు. ఈరోజు నీ దేవుడు లేచి నీ కొరకు రావాలని నువ్వు ఆశిస్తున్నావా? ఆయన బల నమ్మకమైన మంచి దాసుడా అని పిలవాలని ఆశిస్తున్నావా? ప్రతి యవనస్తుడు